అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 8. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15:16. దేవుడు మనలను సేవకులుగా సిద్ధపరచగోరి ఆయన మనలను అనేక పరీక్షల ద్వారా తీసుకొని వెళ్ళును. 2వ రాజులు 2వ అధ్యాయం 1వ వచనములో ఏలియాయు ఎలీషాయు కలిసి గిల్గాలు నుండి వెళ్ళుచుండిరి. గిల్గాలు అనగా దొర్లించబడుట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. గిల్గాలులో ఏలియా ఎలీషాకు చూపిందేమనగా, ఎలీషా పరిచర్య శక్తివంతముగా ఫలవంతముగా ఉండవలననిన తాను నిందకు దూరముగా ఉండవలనన్నది. దేవుని సేవకులమైన మనం శోధనలకు గురి అయి బలహీనతలు కలిగి అపవిత్రపరచబడుచున్నాం. ఆ విధంగా పాపమును బట్టియో పతనమును బట్టియో ప్రభువు నామమునకు నిందను తెచ్చువారంగా ఉందుము. కానీ ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మన అపవిత్రతను, పతనమును, బలహీనతను ఒప్పుకొని కడగబడుట కొరకు విశ్వాసముతో పరిశుద్ధ రక్తమును కోరుకుందుమో అప్పుడు మన నింద తొలగించబడును. ఇప్పుడు మనలను మనము నిందించుకోని అవసరం లేదు. కానీ ప్రభు ఎదుట మనలను మనం ఎడతెగక దీనులముగా చేసుకొని ఆయనను క్షమాపణ కోరుకొని మన హృదయములలో మనము గుర్తించని అంతరంగిక బలహీనత కానీ, అపవిత్రత కానీ, పతనము కానీ మన తలంపులలో, మాటలో, క్రియలో కలదేమో చూపించమని అడగవలను. తర్వాత ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుము. 2వ రాజులు 2వ అధ్యాయం 2వ వచనం అని ఎలీషాతో అనెను. బేతేలు అనగా పరలోక గృహం, దేవుని ఇల్లు. ఒక భవనమును చూచి అది దేవుని ఇల్లు అని నీవు పిలవకుండానట్లు నిశ్చయపరచుకొనుము. దేవునికి మనం ఉపయోగకరంగా ఉండవలనైనా, ఆయన పరిచర్యలో ఫలవంతముగా ఉండవలనైనా మనము దేవుని గృహమనగానేమో దాన్ని నిర్మించుటలో మన భాగమేమో ఎరిగి ఉండవలను. దేవుని మందిరము అనగానేమో మనం ఎరిగి ఉండవలను. దేవుని ఇల్లు కట్టుటకు ప్రభు మనల్ని పిలుచుచున్నాడు. కానీ వివిధ శాఖలు, తెగలు, సహవాసములు కానీ గుంపులు కానీ ఏర్పాటు చేయటం కాదు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరము కావాలను. క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచించబడి తిరిగి జన్మించిన ప్రతి వారు దేవుని ఇంటిలో సజీవమైన రాయగుదురు. మనము ఇట్టి ఆత్మీయ గృహమును నిర్మించవలనని దేవుడు కోరుచున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. హెబ్రీ 3:6లో ఇట్టి గృహమే ఆయనకు నివాస స్థలమని ప్రభు చూపించుచున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను పునాది రాతిపై ఆయన ఇల్లు కట్టబడవలనున్నది దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రింద ఆయన జత పనివారముగా మనము కట్టబడవలను. మనము నమ్మకముగా దేవుణ్ణి సేవించుటకు ముందు ఆయన ఆత్మీయ గృహం యొక్క నిజమైన ప్రత్యక్షతను, గ్రహింపును పొందిన వారంగా ఉండవలను. మన స్వార్థ ప్రకటన ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఎవరైతే రక్షించబడిరో వారు కూడా దేవుని ఇల్లు కట్టబడటలో తమ భాగమును ఎట్లు తీసుకునవలనో నేర్చుకున్నట్లు మనము నిశ్చయం చేసుకునవలను. నిజముగా దేవుని గృహం అనగానేమో దాని విషయమైన ఆయన ఉద్దేశములు, తలంపులు ఏమో అర్థం చేసుకున్నట్టుకు కొన్ని నెలలు, సంవత్సరములు పట్టవచ్చు. ఆయన సమాధానము ఏలుబడి చేయు స్థలములో దానిని కలిగి ఉండవలనని ఆయన కోరుచున్నాను. మన పరిచర్య ద్వారా దేవుని ఇల్లు నిర్మించబడని ఎడల మన సేవలన్నీ కర్ర, గడ్డి, కొయ్య కాలువలే ప్రభు దృష్టిలో ఉంటేగాక అవి పూర్తిగా వ్యర్థమగును.
దేవుని ఇంటి నిర్మాణములో మన పాలిభాగమును యథార్థముగా ఎట్లు తీసుకునవలనో మనం నేర్చుకునవలను. 2 రాజులు 2వ అధ్యాయం 3వ వచనములో ప్రవక్తల శిష్యులు ఎలీషా జతపనివారైనప్పటికీ అతనిని నిరుత్సాహపరిచిరి. మనం దేవునికి విధేయత చూపించగోరినప్పుడు తరచుగా మన బంధువులు, స్నేహితులు, సహచరులు మనల్ని ఆటంకపరచుటకు ప్రయత్నించి మనం దేవునికి విధేయత చూపినలా శ్రమపడవలసి వచ్చునని మనకు సలహా ఇచ్చుదురు. మనం నిజముగా దేవుని పిలుపునకు విధేయత చూపినలా హృదయపూర్వకంగా ఆయనను సేవించి ఆయన ఇంటి విషయమై ఆసక్తి గలవారమైన ఎడల శరీర సంబంధమైన ఈ బంధుత్వముల నుండి మనల్ని మనము ప్రత్యేకపరచుకుందాము. ప్రైజ్ ది లార్డ్.